ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. ఈరోజు 24వ తారీఖు గనుక వరుస అధ్యాయాలతో మనం ధ్యానించుకుంటున్నాం ప్రతిరోజు. 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడగుదువు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 16వ వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలిపోతారని చెప్తూ ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అప్పులు బాధలు వచ్చినా, ఎన్ని నిందలు, అవహేళనలు, వ్యతిరేకతలు, తిరుగుబాట్లు, దూషణలు, హింసలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు కృంగిపోవద్దు. వాటికి మార్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా లక్షల్లో నువ్వు అప్పుల్లో మునిగిపోయి చనిపోవాలనుకునే స్థితిలో కూడా వాటిని తీర్చుకునే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. అలాగే ఎంతమంది చుట్టుప్రక్కల శత్రువులు ఉన్నా, బంధువుల్లో, స్నేహితుల్లో మోసాలు చేసిన వారున్నా, చివరికి భర్త ద్వారా ఆదరణ లేకపోయినా, భార్య ద్వారా ఆదరణ లేకపోయినా, బిడ్డల ద్వారా క్షేమం లేకపోయినా, తల్లిదండ్రులు విడిచిన, అన్నదమ్ములు మోసం చేసిన, అక్కజెల్లెండ్రులు మోసగించిన, నీవు కృంగిపోవద్దు. అలా కృంగిపోతే ఏ విషయంలో కూడా నీవు చెల్లవేక, చేతకాని పరిస్థితిలో చేతకాని వాడు అవుతావు, చేతకాని దానిని అవుతావు. దాంట్లో ఒక గొప్ప రూటు, మార్గం దేవుడు చూపించును గాక. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, ఖచ్చితంగా లేస్తాడు. 7 మార్లు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా పడిపోయినా. 7 అంటే సంపూర్ణం అన్నమాట. నీతిమంతుడు పూర్తిగా ఆర్థిక విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ఒకప్పుడు అతను నీతిమంతుడు అయి ఉంటే ఎంత పూర్తి భ్రష్టత్వంలోకి పోయినా సరే మళ్ళా తిరిగి అతి పరిశుద్ధుడిగా లేపబడతాడు. చనిపోయిన లాజరును లేపినట్లుగా దేవుడు ఖచ్చితంగా వారిని లేపుతాడు. కానీ ఈ భక్తిహీనులు ప్రారంభం నుంచి భక్తిహీనత చేత ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా కూలిపోయినా కానీ ఇంకా వాళ్ళు లేపబడరు. కాబట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా తయారైతే, పూర్తిగా మార్చబడినట్లయితే, రాబో రోజుల్లో ఎప్పుడైనా మనం పూర్తిగా ఏ విషయంలో పడిపోయినా తిరిగి దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. ఈ కృంగిపోయిన విషయాల్లో మనం చేతగాని స్థితిలో ఉండకుండా పైకి లేపబడినట్లుగా, అలాగే నీతిమత్వంలో ఉన్నటువంటి మనము ఎన్నిసార్లు ఎక్కడ తొట్టిల్లినా తిరిగి లేపబడినట్లుగా మనం ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అంటే 24వ అధ్యాయం 33వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెం చేతులు ముడుచుకోవడం, ఈ సోమరి సైతాన్ లక్షణాలను వదిలిపెట్టండి. ఎప్పుడైతే ఈ దరిద్రానికి హేతువులైన బద్ధకం, నిద్ర, సోమరితనం, కునుకుపాటు, పడుకుంటే బాగుండు, నీరసం, ఇలాంటి రోగాలన్నీ మనకు మైండ్లో పెట్టుకొని, నేను నీరసం, నాకు రోగం, నాకు బాగాదు, నాకు జబ్బు, నాకు షుగరు, ఆ జబ్బు, ఈ జబ్బు, ఇవన్నీ పొద్దాక జ్ఞాపకం చేసుకుంటూ నీవు సోమరితనంలోనికి సోమరితనానికి ఆయుధాలు ఏంటంటే, నాకు ఒకప్పుడు బాగాలేదు, ఒకప్పుడు పవర్, ఇప్పుడు దాకా ఇట్లాగా వేరు బలహీనతలు నాకు చోటు చేసుకున్నాయి. షుగరు, బీపీ, టైఫాయిడ్, అప్పుడప్పుడు నాకు కళ్ళు విరగటం, ఇట్లా ఏమేమో చెప్పుకుంటూ సోమరితనం అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. నేను పడిపోయాను, నేను అసలే కుంగిపోయాను, చాలా శ్రమ దినాల్లో, అప్పుల్లో, చాలా శోధనలు ఉన్నాను, ఇలాగే నేను ఆ రోగం ఈ రోగం అని సాకులు చెప్పుకుంటే ఎట్లా? ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే అని లేపినట్లుగా నేను కూడా అలాగ లేచి బయటికి వెళ్తానని సోమరితనాన్ని అధిగమించి బయటికి రండి. జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, కుటుంబ సమస్యలు అన్నీ పోతాయి. అటు సహాయం దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానం చేత ఈరోజు అందరూ బలపరచబడాలని ఆయన సహాయం చేయండి. వరుస దినముల
తేదీల చొప్పున సామెతలు 24వ అధ్యాయం ఈరోజు ధ్యానించుకున్నాక బిడ్డలందరికీ అటు బలము శక్తి. ఎంతమంది కృంగిపోయి ఉన్నారు, మా వల్ల కాదు ఇక మేము చేతగాని వాళ్ళం అనుకున్నారు, అటు వారందరికీ మార్గం దయచూపుతూ గాక. తోడుగా ఉండి కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి, మా ఇలా అపరాధం చేసినాం మేము క్షమించలాగా మా అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఒక ఉన్నతమైన శక్తివంతమైన ఆలోచనలు, జ్ఞానం దేవుడు మార్గంలో సరళం చేసి దయచేయునుగాక. ఈ మెసేజ్ స్టేటస్లో పెట్టండి, యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, ట్విట్టర్లోను, అలాగే వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేయండి. అనేకులు వింటారు, అనేకులకు మేలు కలుగుతుంది, ఆ ఫలం మీకు కలుగుతుంది. ఆదరించబడుదురుగాక, దేవుని వాక్యానికి దగ్గరకు అందరూ వచ్చుదురుగాక. కలిమల పురుషత్వం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులు పరిచయం చేయండి. అందులో అనేక రకాల పాటలు, నేను రాసిన పాటలు, ఆయా శుభవార్త, ఆరాధన, రక్షణ, బైబిలు, సువార్తవాణి, సువార్త, ప్రత్యక్షత ఛానల్లో చెప్పబడిన వాక్యాలు, సందేశపు స్లాట్స్ కూడా అందులో 400కు పైగా ఉన్నాయి. అన్నీ వినండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు వెంగళాపాలెంలోను, 8 గంటల నుండి గుంటూరులో జరిగే ఆరాధనలకు తప్పనిసరిగా పాల్గొనండి. చెడపేడ మాంత్రిక దురాత్మ దయ్యపు చేతబడి మంత్రక్రియలు వాళ్ళని అమావాస్య రోజు మాత్రమే తీసుకురండి. ఆ రోజే వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దైవాశీస్సులు, ఆమేన్.